ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21 నుండి 30వ వచనం వరకు. సావధానంగా వినండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము అయి ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత గలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. మనకు యేసు రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి ధైర్యం ఉంది, హామీ ఉంది, నమ్మకము, నిశ్చయత మనకున్నాయి. హీబ్రూ విశ్వాసులు కంగారు పడాల్సిన పనే లేదు. దేవుని సన్నిధిలోకి ఎకాయకిని వెళ్లగలరు. యేసు రక్తం అన్నిటికీ చాలినది. యేసు రక్తమే జయం. తెర తొలగింది. దేవుని ఎదుటికి నూతనమై సజీవమైన మార్గం ఏర్పడింది. ఇది ప్రతిష్ఠితమైన, ఆమోదయోగ్యమైన మార్గం. యేసే ఈ మార్గాన్ని ఆవిష్కరించాడు. అంతేకాదు, మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆయన యాజకులందరికంటే గొప్పవాడు. దేవుని ఇంటిపైన అధికారము గలవాడు. ఆయనది సేవాధికారం. దేవుని ఇల్లు అంటే పరలోక పరిశుద్ధాలయం. పరలోకమే దేవుని ఇల్లు. గనుక విశ్వాసీ, నీకు ఇంకా ఆటంకమేమున్నది? దేవుడు నీకెంతో సన్నిహితుడు. తరచుగా నీవు రావచ్చు. యథార్థమైన హృదయంతో రా. విశ్వాస నిశ్చయత నీకుందా? సంపూర్ణ నిశ్చయత గలిగి ఆయన సన్నిధిలోకి రాగలవు. నీ మనస్సాక్షి తేటగా ఉండాలి. లేకపోతే నీ బ్రతుకే అనుమానాల పుట్ట అయిపోతుంది. కల్మష మనస్సాక్షి నిన్ను ప్రభువు దగ్గరికి రానియదు. శరీరాలు నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినవై ఉండాలి. నిర్మలోదక స్నానం అవసరం. 23వ వచనం, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. విశ్వాస జీవితం బలపడాలి. దేవుని సన్నిధానములో ప్రవేశించడానికి నిశ్చయత ఎంతో అవసరం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలు స్థిరమైనవి. ఆడి తప్పని దేవుని వాగ్దానమిది. దేవుడు విశ్వసనీయుడు. మనకు గొప్ప స్వాస్థ్యమును ఆయన వాగ్దానం చేశాడు. 1 పేతురు 1వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేవటము వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేశాడు. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 24వ వచనం, కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడం మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పాలని ఆలోచిస్తాము. శ్రోతలు గమనించండి. విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ గలిగి పరస్పర ప్రేమ సంబంధాలను పెంపొందించుకోవాలి. ప్రేమయందు సత్క్రియలు చేయటమందు ముందంజ వెయ్యాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. బహిరంగ ఆరాధనలో తప్పకుండా పాల్గొనాలి, తప్పిపోకూడదు. ఆ దినము అనగా ప్రభువు రాకడ దినము సమీపిస్తోంది. జాగ్రత్త. ప్రభువు వచ్చి తన న్యాయపీఠము ఎదుట విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. విశ్వాసుల తీర్పు అంటే బహుమానాల తీర్పు. విశ్వాసులు అప్రమత్తంగా ఉండండి. హీబ్రూ విశ్వాసులారా, తిరిగి యూదమత వ్యవస్థలోకి జారిపోతారేమో జాగ్రత్త. దురభిమానాలు మానండి. 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకా ఉండదుగాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడడము, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇంకా ఉంటాయి. ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరించకుండా వారిని చంపిస్తారు.
దేవుడిచ్చిన సంపూర్ణ జ్ఞానాన్ని నిరాకరించడం గొప్ప ఆధ్యాత్మిక నేరం, పాపం. యేసుక్రీస్తు, ఆయన అనుగ్రహించిన రక్షణ కాదని వారు దానికి ఏది చేర్చినా, మార్చినా, అందులోనుంచి ఏది తీసివేసినా అది క్షమించరాని అపచారమవుతుంది. యేసు ద్వారానే తప్ప ఎవడూ దేవుని వద్దకు రాలేడు అనేది నిర్వివాదాంశం. ఈ సత్యం విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎవరూ తప్పించుకోలేరు. పాపభ్రమలో పడిపోవద్దు. క్రీస్తులో పాలివారై ఉండండి. దృఢ విశ్వాసాన్ని అంతము వరకు చేపట్టి ఉండండి. అవిధేయత, అవిశ్వాసం ప్రమాదానికి దారితీస్తాయి. పాలు తాగే స్థితి నుండి బలవర్ధకమైన ఆహారం తినే వయస్సునకు ఎదగండి. జ్ఞానేంద్రియాలను సాధకం చేయండి. సంపూర్ణత దిశగా సాగిపోండి. యేసును మళ్లీ సిలువ వేయకండి. వాగ్దానాలను స్వతంత్రించుకొనండి. దేవుని వాగ్దానాలను, ప్రమాణాన్ని గుర్తించండి అంటూ పౌలు ఇంతవరకు వారికి ప్రబోధాలు చేశాడు. అనుభవజ్ఞానం కలిగిన వారు బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. వెనక్కు తిరిగిపోతారా? కాలదోషం పట్టి నిరుపయోగమైపోయిన మతాచారములకు మరల తిరిగిపోతారా? వద్దు. పాపక్షమాపణకు అంతకంటే గొప్ప విధానం క్రీస్తునందున్నది. క్రీస్తు బలియాగమందు అవన్నీ నెరవేరాయి. యేసుక్రీస్తు యొక్క అద్వితీయ బలిని నిరాకరిస్తే దానికి క్షమాపణ లేదు, నిష్కృతి లేదు. అది పాపం. దేవుని తీర్పునకు గురవుతారు. జాగ్రత్త. కృప ద్వారా దేవుడనుగ్రహించిన రక్షణను, క్రీస్తు యొక్క ఏకైక బలిని తిరస్కరిస్తే ఘోరమైన పరిణామానికి గురి అవుతారు. జాగ్రత్త. 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడతారని మీకు తోస్తోంది. దేవుని కుమారుణ్ణి క్రిందపడేసి తొక్కుతారా? ఆయన మీకు రక్షణ కొనిపెట్టినవాడు గదా. ఆయనను అవమానపరచవచ్చా? అట్టి తలంపే ప్రతిహతమగునుగాక. యేసుక్రీస్తు యొక్క నిబంధన రక్తం మన పవిత్రీకరణకు సాధనమైన రక్తం. అది మామూలు రక్తం అనుకుంటున్నారా? రక్తం మనలను శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మను అవమానించకండి, దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ కృపకు మూలమైన ఆత్మగదా. అనగా దేవుని కృపావరాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి. అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే మనలో వినియోగానికి వస్తాయి. అలాంటి పరిశుద్ధాత్మనేనా మీరు అవమానిస్తున్నారు? 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అన్నాడు. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని ఆయనే చెప్పాడు గదా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35, 36 వచనాలలో ఆయన చెప్పాడు, తన ప్రజలకు బహుమానాల తీర్పుంది. అది న్యాయపీఠపు తీర్పు, విశ్వాసుల తీర్పు. జాగ్రత్త విశ్వాసులారా. జీవముగల దేవుని చేతిలో పడడం భయంకరం. తన ప్రజలైనా పాపం చేసినప్పుడు ఆయన శిక్షించకుండా విడిచిపెట్టడు. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో అమూల్యమైన సత్యాలెన్నో ఉన్నాయి. పరలోకంలో మనకు దేవుని ఎదుట ఉత్తరవాది ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. దేవునికి మనకు మధ్య తెర చించివేసినవాడు. యేసుక్రీస్తు మానవత అంతటికీ ప్రధాన యాజకుడు. పాత నిబంధన క్రమమును అనుసరించి యాజకులకు ప్రతిష్ఠ కార్యక్రమం ఉండేది. మనకు మన మనస్సాక్షికి శుద్ధి, యథార్థ హృదయాలతో ఆయన సన్నిధానానికి చేరుతున్నాము. యాజకులను మోషే పవిత్ర జలంతో ప్రోక్షించాడు. వారు సుస్నాతులై, శుచిర్భూతులై దేవుని సేవకు ప్రత్యేకించబడతారు. ఇక్కడ మోషే కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు మనలను శుద్ధి చేస్తున్నాడు. మనకు విశ్వాస నిశ్చయతలున్నాయి. మన విశ్వాసం ఎంత అని కాదు, ఎలాంటిది అని దేవుడు చూస్తున్నాడు. సజీవ విశ్వాసమైతే ఆవగించంతైనా అది అభివృద్ధి చెందుతుంది. మనము విశ్వాసముంచిన దేవుడు ముఖ్యంగాని మన విశ్వాస పరిమాణం కాదు. దేవుణ్ణి ఎరిగి ఉండడమంటే ఆయన నీతిని కలిగి జీవించడం. విశ్వాసము గలవారు దాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయగలరు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12 వచనాలలో ఏమి చెప్పబడింది? ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారమనుగ్రహించాడు. విశ్వాసము అంటే విశ్వాసకర్త అయిన యేసును అంగీకరించడమే. యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి స్వీకరించడమే విశ్వాసం. జ్ఞానం మీద ఆధారపడిన క్రియ, సత్యం ప్రాతిపదికపై చేయబడిన క్రియ, అది అసలైన సిసలైన విశ్వాసం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఇదే మాట అంటోంది. వినుట చేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. దేవుడు మన విశ్వాసానికి శ్రేష్టమైన పునాది వేశాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రియ శ్రోత, నీ జీవితం ఈ పునాది మీద నిలిచి ఉందా? విశ్వాసమే నిన్ను ఆ పునాదిపై నిలుపుతుంది. క్రీస్తునందలి సజీవ విశ్వాసంలో క్రియాశీలమైన శక్తి ఉంది. యథార్థ హృదయులమై మనము దేవుని సన్నిధానములోనికి చేరుదాము రండి. వచ్చేటప్పుడు ప్రోక్షించబడిన హృదయాలు, నిర్మలోదక స్నానము చేసిన శరీరాలు మనకుండాలి. అంటే మనము నూతన నిబంధన యాజకులం, ప్రతిష్ఠితులం. ప్రతి విశ్వాసీ కొత్త నిబంధన యాజకుడు. అందుచేత ధైర్యంగా ఆయన సన్నిధిలో మాట్లాడగలం. దేవుని వద్దకు విశ్వాసులందరికీ ప్రతిష్ఠితమైన మార్గం ఏర్పడింది. మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకుందాము. నిరీక్షణలో విశ్వాసం నిక్షిప్తమై ఉన్నది. నిరీక్షణ భవిష్యత్తుకు చెందినది. మన నిరీక్షణ బలంలోనే విశ్వాస పరిపక్వత కనపడుతుంది. దేవుని సన్నిధానానికి చేరుదాము. ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. ఒకరిని ఒకరము హెచ్చరించుకుందాము. సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరం పురిగొల్పుకుందాము. ప్రేమ విషయంలో, సత్కార్యాలు చేయడంలో దేవుని బిడ్డలు ఒకరిని ఒకరు పురిగొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు చుట్టూ చేరే దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ఆయన మిమ్ములను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. సమాజముగా కూడడం మానవద్దు. విశ్వాసం దేవుని పట్ల మన వైఖరి, నిరీక్షణ మన భవిష్యత్తును గురించిన దృక్పథం, ప్రేమ ఇతరులతో మనకు ఉండాల్సిన సంబంధం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు సమతూకంలో ఉండాలి. హెబ్రీ పత్రిక సారాంశం ఇదే. ఆ దినము సమీపిస్తోంది. ఆ దినం అంటే ఏ దినం? యెరూషలేమునందలి దేవాలయం ధ్వంసం కాబోతోంది. ఆ రోజు రానే వచ్చేసింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అదే జరిగింది. అందుకే పౌలు ముందుగా వారిని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులారా, మీలో కొందరు సమాజముగా కూడడం మానేస్తున్నారు. అలా చేయకండి. క్రియాశీలమైన ప్రేమ మీలో కనిపించాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. విశ్వాసులు దేవాలయంలో కూడుకునేవారు. పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు వారు దేవాలయంలోనే కూడి ఉన్నారు. పేతురు, యోహానులు దేవాలయానికి వెడుతూ శృంగార ద్వారం దగ్గర పుట్టుకుంటివాణ్ణి కలుసుకున్నారు. మరి ఈ దేవాలయం ధ్వంసం కాబోతోంది. మీరెక్కడ కూడుతారు? ఒక రోజు రాబోతోంది, మీరు ఈ విధంగా కలుసుకోవడానికి దేవాలయం ఉండదు. అయినా కంగారు పడకండి. ఎక్కడైనా మీరు కూడుకోవచ్చు. సమాజంగా కూడాలి, మానకండి అంటూ వారిని హెచ్చరిస్తున్నాడు. అవును, వారు తరచుగా ఇండ్లలోనే కూడుకునేవారు. విశ్వాసులు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మీకుంది గదా. కావాలని పాపం చేస్తారా? మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక దానికి క్షమాపణ అంటూ ఉండదు. జీవము గల దేవుని చేతిలో మీకు శిక్ష తప్పదు. న్యాయపు తీర్పు మీకుంది. 2 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం ఇదే మాట అంటోంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా ఉన్నా బాగుండేది. ఇంతా తెలిసి మీరేం చేస్తున్నారు? దేవాలయంలో వెనకటి బలులు అర్పిస్తారా?
ఇంకా మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నట్లు నటిస్తున్నారా? అలా చేయటం వల్ల మీ క్రైస్తవ సాక్ష్యం పాడైపోతుంది. యేసుక్రీస్తు మీకోసమై చేసిందంతా నిరర్థకమేనా? జంతుబలులు క్రీస్తు శిలువ మరణానికి ముందు గుర్తులు మాత్రమే అని మీరెరుగరా? క్రీస్తు మరణంలో బలుల ఆదర్శం నెరవేరింది. ఇక వాటితో పనిలేదు. ఇప్పుడు ఆ బలులను మీరు అర్పిస్తే అది బుద్ధిపూర్వకమైన పాపమవుతుంది. అది దేవుడు సహించడు. ఈ దేవాలయమూ ఉండదు, అందులో బలులు, ఆచారకాండ అంతా ఇక మీకు అవసరం లేదు. మీ పాపానికి జంతుబలులు పనిచేయవు. ఈ దేవాలయమూ ఉండదు, ఇక ఆ బలులూ ఉండవు. వాటితో మీకేమి పని? పాపాలకు శాశ్వతమైన బలి యేసుక్రీస్తే. ఆయన యందు అదంతా నెరవేరింది గదా. యేసుక్రీస్తునే కాదని మీరు పాత విధానానికి దిగజారితే ఈ పాపానికి మరే బలి అర్పిస్తారు? ఈ దేవాలయం సంగతి మరచిపోండి, క్రీస్తు వైపు చూడండి. అంతకు మించింది మరేదీ లేదు. క్రీస్తు పట్ల అపచారం చేస్తే దానికి మరే బలి ఉండదు. మీకు తీర్పు తప్పదు అంటూ పౌలు ఘంటాకంఠంతో వారికి ప్రబోధం చేస్తున్నాడు. మీరు బలులర్పిస్తున్నారు అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు అంతే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసేదంతా బుద్ధిపూర్వకమైన పాపమే. ఇలాంటి దురభిమాన పాపానికి నిష్కృతి లేదు. దేవుని కుమారుని రక్తం నిబంధన రక్తం. మనము పరిశుద్ధపరచబడడానికి అదే సాధనం. ఆయనను తిరిగి సిలువ వేయకండి. పాప సమస్యకు యేసు రక్తం చాలు. దానికి అదనంగా మీరేమీ తేకూడదు. యేసు ప్రభువు చనిపోయాడు. ఆయన రక్తము అమూల్యమైనది. పూర్వం ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే కఠినమైన శిక్ష ఉండేది. అయితే ధర్మశాస్త్రమంతా నెరవేర్చిన యేసు పట్ల ఈ పాపం మీరు చేస్తే దీనికి మరీ ఎంత కఠిన శిక్ష ఉంటుందో మీరు ఊహించగలరా? మీకు జ్ఞానముంది, దానితో పాటు మీకు బాధ్యత కూడా వచ్చింది. సువార్తను విన్నారు, కృపకు మూలమైన ఆత్మను పొందారు. యేసుక్రీస్తు పట్ల, ఆయన ఆత్మ పట్ల పాపం చేయకండి. కావాలని బుద్ధిపూర్వకంగా శిక్షను కొని తెచ్చుకోవద్దు. తన ప్రజలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన రోషము, పౌరుషము గల దేవుడు. సోదరీ సోదరులారా, దేవుడు అందరికీ రక్షకుడే. ఆయనను తిరస్కరించే వారికందరికీ ఆయన తీర్పరి. ఆయన ఏమన్నాడు? పగ తీర్చడము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను. 1 పేతురు 4:17-18 వచనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలం వచ్చింది. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? నీతిమంతుడే రక్షించబడడం దుర్లభమైతే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలుస్తారు? గనుకనే జ్ఞాపకముంచుకోండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని యొక్క రక్షించే ప్రేమను మనకు రుచి చూపించేవాడు పరిశుద్ధాత్మ. మీకు యూదమతమా, క్రీస్తా, ఏది కావాలి? మీ తీర్మానమేమిటి? పౌలు ఈ యూద క్రైస్తవులను నిలదీసి అడుగుతున్నాడు. ఈ రోజున ప్రజలకు కావలసింది మతం కాదు, క్రీస్తు. క్రీస్తు మరో మతమనుకునేరు కాదు. క్రీస్తు మతం కాదు, నిత్యజీవం. సంఖ్యాకాండం 15:30-31 వచనాలు. దేశమందు పుట్టినవాడే కాని, ప్రవాసే కాని ఎవడైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడవుతాడు. గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడతాడు. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడతాడు. వాని దోష శిక్షకు వాడే కారకుడు. అపొస్తలుల కార్యములు 4:12 వచనంతో పాఠం ముగిస్తాము. మరి ఎవని వలననూ రక్షణ కలుగదు. యేసు నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమో. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక.